ఈరోజు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో, కానీ ఒక మాట తెలియజేస్తున్నాడు, దేవుడు నమ్మదగిన దేవుడు అండి. విడిచిపెట్టాడు, అన్యాయం చేయడు, ఆయన బిడ్డలను ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఆయన అనుమతిస్తాడు అపవాది మిమ్మల్ని శోధిస్తానికి, పరీక్షిస్తానికి ఏమో, కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు గొప్ప మేలుకు తీసుకొస్తాడండి, గొప్ప మేలుకు తెస్తాడండి. దేవుడు అబ్రహాంతో ముందే చెప్పాడు, నీ తరము 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు ఐగుప్తులో, కానీ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు గొప్ప పొక్కిషంతో వస్తారు. వచ్చారా లేదా? వచ్చారు. ఐగుప్తులో ఉన్న ధనానంతా దోచుకుని వచ్చారు. చెప్పాలంటే వారు వచ్చేటప్పుడు ఎవరు ఇట్లా రాలేదు, అందరు మోసుకుంటూ వచ్చారు. ఏంటి? వాళ్ళ బట్టలు కాదు, బంగారాలు, కావాల్సినంత బంగారం తీసుకుని వచ్చారంట, వెండిని తీసుకొచ్చారంట. ఐగుప్తులో తరమాల్సిన అవసరం రోజు మన అన్ని తీసుకుని పోతున్నారయ్యారా? ఎందుకు? దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు పడిన ప్రయాసకి, మీరు పడిన ప్రయాసకి ప్రతిఫలం ఒకటి పోవడండి. ఈ రోజు మీరు అనుకున్న రోజున మీకు పేమెంట్ రాలేదేమో దేవుని దగ్గర నుంచి.